బతుకుతావ తల ఎత్తుకు తిరగలేవ తల రాతను మార్చుకోవ సిగ్గరేది లేదా నశించాలి 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 నశించాలి. ఏ నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? రే మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని. నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంట్రా వెళ్ళిపోతారు? దీపికా పడుకుని ఫోన్ చేసిందిరా. నేను నమ్మను. మీద రమ్మాలా మీద రమ్మాలా? అవునరా, మీడియాకి తెలియాలి, ప్రపంచం మొత్తం మనం ఇది చేస్తున్నట్టు తెలియాలి అని చెప్పానంటే మనకి సెలబ్రిటీ సపోర్ట్ అవసరం రా. అవునరా, నాకు బాగా సపోర్ట్ చేస్తే జబర్దస్త్ ఉన్న బయట మా డాడీ నాగబాబు గారే. డాడీకి ఫోన్ చేసి ఇలా మీ కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు రమ్మని చెప్పి వచ్చేస్తారు. హలో సార్, మన సుడిగాలి సుధీర్ స్త్రీల కోసం ఇలా గౌరవించమని రేవు పార్టీలు అది దానికోసం చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఏమన్నారా, బయలుదేరారా? వచ్చిందా? వచ్చింది సార్. కరెక్ట్గా లేదు, మొహమే పడింది. కరెక్ట్గా చేసావుగా. ఎవరికి నేనంటే అసలు యాక్చువల్లీ ఇష్టం లేదా? సుధీర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా స్త్రీలను గౌరవించి ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో హలో, మీడియా అండి? మీడియా అని చెప్పండి సార్. మన సుడిగాలి సుధీర్ సుధీర్ ఉంటానండి. ఇంకొక ఛానల్ మన తెలుసు ఉన్నారు. హలో నమస్తే సార్. సార్ మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ దొరుకులేదు సార్. మామూలు వినండి సార్, పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగా ఏంట్రా? రైడింగ్ లో దొరికిపోయి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు? అయితే చూసుకుంటే కనుక ఈ రోజున సుడిగారు సుధీర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుడిగారు గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి సుడిగారు సుధీర్ గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం చేశారు? అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరొక నిర్ణయం తీసుకుని మరి ముందు చెప్పేసి చెప్పేసి మరొక్కసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుడిగారు గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుధీర్ గారు దీని మీద స్పందనండి. ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుడిగారు సుధీర్కి ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లేకాం. ఎవరి ప్రాణాలు? అరే నా ప్రాణాలు పోయేదాకా ఈ ఉద్యమం ఆగదన్నమాట. అయితే చూస్తుంటే కనుక మా ప్రాణాలు అనగానే చాలా నుంచి చేసేసి మొత్తం అందరూ కూడా ఒకసారి ఏం చేశారు? మరి దీని మీద ఎలాంటి పరిణామాలు జరుగుతుంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందనండి. ఏంటి సార్ ఉన్సు అంటున్నారు? బుస్ ఎంత క్లారిటీ చెప్తుంటే అర్థం కావట్లేదండి. చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగిస్తారు? అసలు మీ మోటో ఏంటి? నశించాలి నశించాలి సుధీర్గాడు నశించాలి. మరి ఏంటి మీడియా మీద చెప్తా సార్. నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ట్ చేశాను, చేశాను, ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే. ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయండి సార్ అంటున్నా. ఏం చెప్పాను? ఏం చెప్పారంటే అదే సార్ మా డాడీకి అర్థమైంది. అవును, అది చేయడు ఇంకా. జైను అగో అది ఎవడ ఇందా నుంచి మన దీంట్లో మందు అవుతుంటారా? ఇప్పుడే మందు వద్దని చెప్పానంటే మందు పుణ్య పురుషులు సుఖ పురుషులు అంటే నేనే రా. ఇల్లు ఎలా తాగుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీరు ఎలా తాగుతారు చెప్పు. మందు మనం తాగితే మందు ఇలా తాగితే ఇలా లోపలికి వెళ్ళి మధ్యలో మళ్ళీ పొద్దున్న వస్తుంది. అది మందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు. ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. ఎలాగే చేశారు మీరు? నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్. ఇంక అమ్మాయిని చూడటమా? ఏంటి బాబు అన్న? అయితే ఇది చాలా చింతించదగ్గ విషయం. సుడిగాలి సుధీర్ గారు ఇంత ముందు మందు ఎప్పుడు తాగలేదని, ఎక్కడ పబ్బులకి వెళ్ళాలని చెప్పి అన్నం చేశారని చెప్పి ముందు ఇలా చేసే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా సమస్యలో ఆయన మరొకసారి చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉద్యమం కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్.
సార్ కెమెరా మర్చిపోయారు, మళ్ళీ మాకు ఇదో టార్చర్. అది డమ్మీ కెమెరా, మెయిన్ కెమెరా లోపల. హలో ఏంటి సుధీర్ పప్పు కోసం రాలేదేంటి? నేను ఇక్కడ చిన్న దీంట్లో ఇరుక్కుపోయాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను ఇక్కడ ఉద్యమం చేస్తున్నాను. ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఉండదు, నేను అంతా సెట్ సరే చేస్తాను. ఫోన్ పెట్టి. సుధీర్ అసలు పప్పులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను, నీ గురించి ఎందుకు రాలేదు నువ్వు? సారీ, ఎలా జరిగింది పార్టీ? పబ్బుల విశేషాలు ఏంటి? పప్పులో నువ్వు రాలేదు కదా, ఆ జాన్ గా నన్ను గోకుతున్నారు తెలుసా? మరి సుడిగారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం, నువ్వంటే ఇష్టం అని చెప్పిన అలా కాదమ్మా తొప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బలకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగలు చేసి టమాటాలు వేస్తున్నాడు చూసారా రాంప్రసాద్ అన్నయ్య, రాంప్రసాద్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఎంతసేపు బాగా ఉన్నావు? అన్నయ్య ఏంటి? మీడియా అన్నయ్య మీరైనా నాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేసేంత వరకు ఇదిగో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడెందుకు? మీకు న్యాయం చేయాలంటే 10 గంటల నుంచి 11:30 వరకు సుధీర్ అవైలబుల్ ఉంటాడమ్మా. దయచేసి మళ్ళీ రండి ప్లీజ్. 12 వరకు కూడా అవైలబుల్ ఉంటారండి? ఉంటారండి. అలాగే. అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఎందులో డాన్స్ చేస్తున్నావు? నువ్వు వేస్తున్నా నేను వేస్తున్నాను రా. అవునా, ఓకే ఓకే. నువ్వెందుకు వేస్తున్నావు? గుడ్ న్యూస్ రా. ఏంటి గుడ్ న్యూస్. ఎన్నో నెలరా? దేనికి అంత హుషారుగా ఉన్నావు? నేను ప్రేమలో పడ్డారా? ఆడాలంటే ఆమడు దూరం సుధీరు, అమ్మాయి కనిపిస్తే తలదించుకునే సుధీర్ గాడు, అమ్మాయి వాయిస్ ఇంటే చెవులు ముంచుకునే సుధీర్ గాడు. నేను ఇలా మూసుకోడానికి తిరగాలి. ఫస్ట్ టైం చేస్తుందా? ఎత్తొద్దు, ఎత్తే చీప్ అయిపోతావురా. నేను ఆల్రెడీ చీపేగా. మామూలు నెలగా చీపే, దాముందంటే చీప్ అని. అదే ఓకే. పర్లేదంటావా? కచ్చే ఓకే. అరే మెసేజ్ పెట్టిందిరా. Yes! అరే ఏడే సక్సెస్ రా. గుడ్ బాయ్ అందరా నన్ను. అది గుడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్. హలో అమ్మా తల్లి చెప్పు. ఫోన్ చేస్తుండే ఎందుకు కట్ చేస్తావు? అది లో బ్యాటరీ ఉంది అందుకే కట్ చేసా. మరి ఇప్పుడు ఎలా చేస్తావు? ఇప్పుడు బ్యాటరీ తీసి చేసా. ఛార్జింగ్ పెట్టుకుని చేస్తున్నా. అడిగాను, అడిగావా? బొమ్మూతి పెట్టుకున్నాను. అరే బొంగు ముద్దు పెట్టుకుంటే ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెక్ చేస్తారు. డాక్టర్ దగ్గర సెట్ చేస్తారు. చెప్పు తెగిపోద్ది. బంగారు తల్లి ఏ రాంప్రసాద్ నువ్వు వచ్చావేంటి? ఇప్పుడు ఈ టైంలో సుధీర్ వస్తాడు. సుధీరా తల్లి ఎంకమ్మా లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడే ఇవ్వలేరు రాంప్రసాద్ చూస్తున్నాడు ఏంటంటే మరి ఇప్పుడు అంటే జోక్ చేసే జోకా. ఫోన్ వస్తుంది కదా ఆడితో కమిటీ నిజం అనుకున్నాను. ఓ మై గాడ్, ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయి ముట్టుకున్నాను. అబ్బా 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 ఏం యాక్ట్ చేస్తున్నారా రే? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి బాగా ట్రై చేస్తున్నారా? నువ్వే ఈ డైలాగ్ చెప్పడానికి ఇంత కష్టపడుతుంటే ఈ డైలాగ్ రాయడానికి ఆడెంత కష్టపడ్డాడు. ఆ సంగతి వదిలేరా. ఇగో వాళ్ళు చూస్తున్నారు చూడు, ఎంత కష్టంగా చూస్తున్నారు చూడు. సూపర్. ఎందుకు లాస్ట్ లో విజిలేసావు? సింగిల్ టేక్ లో చెప్పిన కదా డైలాగ్ మొత్తం. నీ ఏజ్ ఎంత బంగారం? 16. సిగ్గుందారా నీకు? నమ్మేశారా? 16 నమ్మేశా. చెప్పడానికి నువ్వెంత కష్టపడ్డావు, రాయడానికి ఆడంత కష్టపడ్డాడు, ఎంత నేను ఎంత కష్టపడ్డా కాదు. మొహాలు చూడు నవ్వుతున్నారు. 25 అన్నప్పుడు మేము నమ్మలా నీకు. అది నిజం, ఇది అబద్ధం. ఊరుకోండి మీరు. బొమ్మ అంటే ఇంట్లో మా నాన్నకి బొమ్మలంటే ఇష్టం. అదే ఎక్కడ ఉందంటే అడుగుతున్నా. ఇక్కడ ఓకేనా? అది కాదు ఏదో పంచులు. మీ ఇంట్లో బొమ్మ ఉంది అంటే నేను అడుగుతున్నాను. మా అమ్మ పోయిన తర్వాత మా నాన్న ఈ బొమ్మలో చూసుకుంటాడు మా అమ్మని. మీ అమ్మని ఓన్లీ చూసుకోవడమేగా? ఓన్లీ చూసుకోవడం, నీలాగా కాదు. బంగారు తల్లి నాన్న ఇది ఎవరమ్మా ఇక్కడ? బొమ్మ నాన్న, నీకు బొమ్మలంటే ఇష్టం కదా అందుకే బొమ్మ కొన్నా. నా తల్లి నా బంగారు 60 ఏళ్ళు వచ్చిన నీకు మైండ్ బాగా పని చేస్తుంది తల్లి. థ్యాంక్ యూ నా నాన్న. బంగారు కొండే
ఎక్కడ కొన్నావమ్మా బొమ్మ ఇది? కోటిలో కొన్నా నాన్న. కోటి పెట్టుకున్నావా? ఎందుకమ్మా? కోటిలో కొన్నా నాన్న, కోటి పెట్టి కొనలే. అబ్బా ఉండమ్మా, దొంగలు వచ్చేస్తారు, బొమ్మ దొంగలు ఇచ్చేస్తారు, డోర్ వేసేస్తాను. అమ్మాయి డోరీ చెత్తంటే అలాగే ఇప్పుడు ఇట్రా ఇట్రా బయటికి వెళ్ళిపోలేదు. తల్లి నాన్న ఇది ఏంటమ్మా బొమ్మ కదులుతుంది? ఇది అంటే బ్యాటరీ బొమ్మ నాన్న. బ్యాటరీ బొమ్మ. ఆ. కదిలితే బయటికి వెళ్ళిపోతుంది నాన్న. బ్యాటరీ తీసేదా, ఇక్కడే ఉంటుంది సరేనా? ఆ. వెనకాల బ్యాటరీ ఇవ్వలేదమ్మా, ముందు ఇచ్చుంటాడు. నువ్వు రా నాన్న. ఇది ముందు చేయాలి కదా, ఇది రెండోసారి పెట్టినప్పుడు చేయాలి. నువ్వు రా నాన్న, బెడ్రూమ్ లో పోయి తిందుదా. ఇంటికి అది అటు డోర్ ఏంటి అమ్మా? తిను. అమ్మో ఇప్పుడు అలాగే నిలిపోలే వచ్చే, నేను తర్వాత వస్తాను. వెళ్ళిపోతే టెన్షన్ ఉంది. ఇగో ఇంకోటి భలే ఉందమ్మాయి బొమ్మ. తల్లి ఓ పని చేస్తే ఈ బొమ్మ కూడా బయటికి వెళ్ళిపోద్దాం. డోర్ వేసి తాళం వేసేస్తాను సరేనా? అమ్మాయి తాళం వేసేసాను. బొమ్మ ఎందుకమ్మ ఏడుతుంది పాపం? నీకు తల్లి లేదా అమ్మ? బొమ్మ నీకు తల్లి అమ్మా, నానా. ఇదిగో బొమ్మ, ఇదిగో తాళం పడేసాను. ఆ. ఎక్కడికి వెళ్ళాం ఇంకో బొమ్మలు తల్లి సరేనా? అప్ప నా కత్తి. థ్యాంక్స్ అమ్మా. అన్న కత్తి ఎవరు ఇచ్చారు నాకు? నేనే ఇచ్చాను నాన్న. నువ్వే ఇచ్చా? ఆ. అవునా? అరే ఈ బొమ్మ కాలొచ్చిందమ్మా. భలే ఉంటుంది. భలే కీ ఉందా దీనికి? కీ బొమ్మ నాన్న. కిట్టికి 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 కీ పడేశాను. ఇప్పుడు కాలు అలాగే పెడుతుంది, నేను అలాగే ఉంటాను. బొమ్మ చేతిలో మందు పెడతాను. అబ్బా భలే ఉంది బొమ్మ. ఎన్ని రోజులు ఉంటుంది? నేను ఇక్కడ కూర్చొని చూస్తాను సరేనా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నాన్న నువ్వు బెడ్రూమ్ లోకి రా నాన్న, నీకు మంది ఎక్కువైంది దా. బొమ్మగా చేయడం చాలా కష్టం రా. చాలా కష్టం రా. ఏంట్రా తప్పు లేకుండా మందు తాగడం? ఇప్పుడు తప్పు లేకుండా మంది ఏంట్రా? అంగత్తల్ని లోపలారమ్మా. నువ్వే నాన్న. నేనా? ఆ. నేను ఎంత తెల్లగా ఉన్నాను. ఆడేంటి గూడ్స్ బండిలో రేటు బొగ్గుంటుంది, అలా ఉన్నాడు. అంటే అద్దం మీద మసంటుకుందన్న. అవునా? అమ్మ బంగారు కత్తి లేదంటమ్మా చేతిలో. హలో సార్ నమస్తే. ఆ? నాన్న ఇప్పుడు చూడు నాన్న. ఆ కత్తి ఉంది కరెక్ట్. నా చేతిలో కత్తి లేదంటమ్మా. కత్తి వచ్చి